మనం చాలాసార్లు దేవుణ్ణి అక్యూజ్ చేస్తూ ఉంటాం. దేవా, నా విషయంలో నువ్వు ఇలా నాకు అన్యాయం చేసావు, నాకు తప్పు చేసావు దేవా, నేను నీకు ఇలా చేస్తున్నా, నువ్వు నాకు ఈ విషయంలో అన్యాయం చేసావు, నాకు జరగాల్సింది జరగలేదు, నేను ఎంతో బాధపడుతున్నానని చెప్పేసి ఒక్కోసారి మనం దేవుణ్ణి అక్యూజ్ చేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన ఎలాంటి వాడంట, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేద్దరు. ఆయన ఎలాంటి వాడంట, నీతిమంతుడంట. మరి మనలాగా ఆయన నీతి తప్పి యథార్థత తప్పి ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం, ఒకరి నాకు ఎక్కువ ఇంకొకరు నాకు తక్కువ అనే ధోరణిలో దేవుడు ఉండడు. కానీ ఆయన ఎప్పుడూ నీతిమంతుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, నిన్ను నన్ను అందరిని ఏకరీతిగా ప్రేమించేవాడు. అయితే నేను నీతిగా ఉంటే నాకేంటి ఉపయోగం, నేను నీతిగా ఉండి నాకు కలిగిన ప్రయోజనం ఏంటి అని నువ్వు అంటే, దేవుడు అంటున్నాడు నీ ముఖ దర్శనం చేస్తాడంట. దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆయన్ని ప్రేమిస్తావో, నీతిగా బ్రతుకుతావో, ఆయన నువ్వు యథార్థంగా ఉంటావో, ఆయన నీ ముఖ దర్శనం చేస్తారంట. చూడండి, ఎప్పుడైనా ఎవరైనా ఇద్దరు మనుషులు డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలంటే ఏమంటారు, ఓవర్ ఫోన్ నేను చాలా ఏమంటారు లిమిటెడ్గా మాట్లాడతాను, నిన్ను కలిసినప్పుడు నేను చాలా డీటెయిల్డ్గా మాట్లాడతాను. ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు, ఇద్దరు ముఖాలు చూసుకున్నప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. ఒక పెళ్లి జరగాలి అంటే ముందు ఏం చేస్తారు, పెళ్లి చూపులు అయిపోయాక ఒకరిండ్లకు ఒకరు వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉంది, ఆ మనుషులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వారి పరిస్థితులు ఏంటి, వారి ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏంటి, వారు ఎలా ఉన్నారు అనేది అక్కడ చూస్తాం. అట్లనే దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు యథార్థ హృదయుడు అయితే నేను నీ ముఖదర్శనం చేస్తాను, నేను నీతో ఫేస్ టు ఫేస్ వస్తాను. సో దట్ నువ్వు నాకు నీ కష్టాలన్నీ చెప్పొచ్చు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ బాధలను నువ్వు చెప్పొచ్చు, నేను వాటిని తీరుస్తాను, నీ ఆశలేంటో నా దగ్గర చెప్పొచ్చు, అవి భంగమైపోకుండా నీ ఆశలు నేను తీరుస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి మన ఇద్దరు ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారండి, ఇరు దేశాల ప్రైమ్ మినిస్టర్స్. వారు అప్పుడప్పుడు ఫోన్ల ద్వారా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో లేదా ఏదైనా శుభాలు తెలియజేసుకున్నప్పుడు, విషెస్ తెలియజేసుకున్నప్పుడు ఫోన్లతో మాట్లాడతారు. కానీ ఎప్పుడైతే పర్టికులర్గా వారు పని కట్టుకుని ఈ దేశ ప్రధాని కలవాలి అని చెప్పేసి వారు ముఖదర్శనం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, కొన్ని డీల్స్ జరుగుతాయి, కొన్ని ఇద్దరు దేశాలకి సంబంధించిన ఆశీర్వాదకరమైన కొన్ని డీల్స్ జరుగుతాయి, ఒకరినొకరు ఇంకా బాగా తెలుసుకుంటారు, డీటెయిల్డ్ ఓవర్వ్యూ అవుతుంది. మరి అట్లనే దేవుడు అంటున్నాడు, నేను దూరం నుంచి నువ్వు యథార్థవంతుడివి, నువ్వు గుడ్ అని నేను నీకు చెప్పను, కానీ నువ్వు ఎప్పుడైతే యథార్థంగా యువర్ ట్రూ టు యువర్ హార్ట్ ఉన్నప్పుడు నేను నీ ముఖదర్శనం చేస్తాను, నేను నీకేం కావాలో నేను ఇస్తాను, నీకు ఎలా కావాలో నేను బ్లెస్ చేస్తాను, ఎలా నువ్వు నన్ను కోరుకుంటావో అలా నేను నీకు కనపడతానని దేవుడు చెప్తుంది. మరి ఎంత గొప్ప దీవెన కదా. మరి ఒకరు ముఖాముఖిగా వస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకోవచ్చు. మరి దేవుడు ఇవాళ నీ ముఖాముఖిగా వస్తున్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించి, దేవా నా ఈ ప్రాబ్లం ఇది, నా సమస్య ఇది, నాకు సహాయం చేయదేవా అని చెప్పి నువ్వు అడిగినప్పుడు ఆయన చిన్నది పెద్దది కాదండి, ఎవ్రీ సిచ్యువేషన్ ఎవ్రీ ప్రాబ్లం ఆయన సాల్వ్ చేయి. నీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నువ్వు ఆయనకి చెప్పే, ఎంత అసమాధానంగా ఉన్నా, అది చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి వారితో అయినా నువ్వు ఆయనతో చెప్పు. ఆయన తప్పక నీ ముఖ దర్శనం చేసి ఆయన తప్పక నీకున్న ప్రతి ప్రాబ్లం ఆయన తీసివేస్తాడు. ఎందుకంటే నీ ముఖ దర్శనం చేసినప్పుడు ఆయన ప్రతి ప్రాబ్లం ఆయన చూడగలడు కనుక నువ్వు తప్పక ఆయన దగ్గర చెప్పు. ఆయన తప్పక నిన్ను బాగు చేసి నిన్ను ఆశీర్వదించి గొప్ప చేస్తాడు. ఆమేన్.